వర్షాలు పడుతున్నప్పుడు కానీ క్లైమేట్ కొంచెం కూల్గా ఉంటున్నప్పుడు కానీ ఇలాంటి వెజిటేబుల్ సూప్ అలా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని వేడిగా తాగామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూప్ని డిన్నర్లో తీసుకున్నామంటే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ కూడా. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ తురిమిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తురిమిన అల్లం వేసి బాగా వేయించాలి. ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసి కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోకి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్క వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్ని వెజిటేబుల్స్ని దగ్గర 2 కప్పుల వరకు తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ 50% పైనే కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి మరొకసారి బాగా కలిపి బాయిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఒక 5 మినిట్స్ కాస్త థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సూప్ ఇలా దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపాక ఒక 1 మినిట్ అలా ఉంచి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగామంటే సూప్ అండి. వెజిటబుల్ సూప్ టేస్ట్ అదిరిపోతుంది అండ్ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి.